హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రి వరల్డ్. నేను ఇప్పుడు పవర్ పాయింట్ పార్ట్ 2 చెప్పబోతున్నాను. ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు పవర్ పాయింట్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, పవర్ పాయింట్ ఓపెన్ అయింది. మన పోయిన పార్ట్లో హోమ్ మొత్తం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చెప్పబోతున్నాను. నేను ఇన్సర్ట్లో చాలా వరకు 75% ఎంఎస్ వర్డ్లో ఉంది, మళ్ళీ ఎక్సెల్లో కూడా ఉంది. కొత్తగా వచ్చినవి మాత్రం చెబుతాను. మీకు కనుక పాతి తెలియకపోతే నేను లాస్ట్లో డిస్క్రిప్షన్లో హెచ్టిపి ఉంచుతా, లేకపోతే వీడియో ఎండ్లో లాస్ట్లో ఒక బాక్స్ ప్లేలిస్ట్ వచ్చింది. దాన్ని క్లిక్ చేస్తే ఎంఎస్ ఎక్సెల్ పార్ట్స్ 7 ఉన్నాయి. వాటిని చూస్తే ఎంఎస్ ఎక్సెల్ ఫుల్ బేసిక్స్ అన్నీ వచ్చేస్తాయి, మళ్ళీ ఇవి కూడా వస్తాయి. ఇప్పుడు ఇన్సర్ట్లో న్యూ స్లైడ్ అంటే వీటిని యాడ్ అంటే చేసుకోవచ్చు. హోమ్లో కూడా ఇదే ఉంది. ఇవ్వండి, న్యూ స్లైడ్, ఇక్కడ న్యూ స్లైడ్ ఉంది. ఇది టేబుల్ యాడ్ చేయడం తెలుసు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎందుకులే అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పిక్చర్స్లో ఈ డివైస్ పిక్చర్స్ కావాలంటే ఈ డివైస్ పిక్చర్లో తీసుకోవచ్చు. మళ్ళీ స్టాక్ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్లో ఏదో ఒకటి కావాలంటే ఆగండి, ఈ ఇమేజెస్లో ఏదో ఒకటి కావాలంటే తీసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ టైప్గా విడదీసింది, దాన్ని కూడా క్లిక్ చేస్తే ఇంకా సెర్చ్లో హ్యాపీనెస్ అనేది సెర్చ్ అయిపోద్ది. ఇక్కడ వీడియోస్ కూడా వచ్చేస్తాయి. మళ్ళీ ఆన్లైన్లో నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఆన్లైన్ పిక్చర్స్ కావాలంటే ఆన్లైన్ పిక్చర్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోను. ఇక్కడ ఇదిగోండి స్క్రీన్ షాట్ ఎక్కడ దాకా కావాలో తీసుకొని ఒక అంటే ఇదిగోండి ఇక్కడ పిక్చర్ వచ్చేసింది. ఇది వద్దు అనుకుంటే దాని మీద క్లిక్ చేసి లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డిలీట్ ఆప్షన్ లేదు, కావాలంటే కట్ చేసి కంట్రోల్ V అన్నా మళ్ళీ వచ్చింది. ఇప్పుడు పోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ కీని క్లిక్ చేయండి, ఇంకా డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు మన ఇన్సర్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఆల్బమ్ కావాలంటే ఆల్బమ్, ఇలా వీటిలో పిక్చర్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా పిక్చర్లు యాడ్ చేసుకొని ఆల్బమ్లా ట్రై చేసుకోవచ్చు. ఈ షేప్స్ చెప్పా కదా, హోమ్లో కూడా ఉంది. ఇది ఐకాన్స్ స్టాక్ ఇమేజెస్ నుంచి తెచ్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ 3D మోడల్స్. ఈ డివైస్లో 3D మోడల్స్ లేవు, కావాలంటే స్టాక్ 3D మోడల్స్ కూడా ఉంటాయి. స్టాక్ ఇమేజెస్లో సారీ ఇక్కడ యారో మీద క్లిక్ చేసి స్టాక్ 3D ఇమేజెస్ అంటే అక్కడ 3D ఇమేజెస్ అన్నీ వస్తాయి చూడండి. కావాలంటే సెర్చ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ కూడా టైప్స్ లాగా విడతీస్తుంది. ఇంకా నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్, దానిలో పిక్చర్స్ ఇలా ఉంది కదా అండి. ఓకే అని క్లిక్ చేసా, వచ్చింది. ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోవచ్చు. స్టాక్ ఇమేజెస్లో నుంచి ఏదో ఒక ఫోటో, మీకు నచ్చిన ఫోటోలు తెచ్చుకోవచ్చు. సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అయిపోయింది. దీన్ని మూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. పైన కూడా టెక్స్ట్ లాగే. అది పోవాలంటే దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి కీబోర్డ్లో డిలీట్, సెలెక్ట్ చేసాం, కీబోర్డ్లో డిలీట్
డిలీట్ అవ్వకపోతే Ctrl Z కొడతా ఉండండి. కాలేదనుకోండి రాంగ్ అని క్లిక్ చేసి బ్రాకెట్ని సెలెక్ట్ చేయండి. ఈ పెద్దగా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అప్పుడు పోతుంది. కేవలం బాక్స్గా చేస్తే డిలీట్ అవ్వదు. ఇన్సర్ట్లో నెక్స్ట్ చార్ట్స్ మీకు నచ్చిన చార్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. అన్ని విధాలైన చార్ట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే అని క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అయిపోద్ది. జూమ్ అంటే మీకు కూడా తెలుసు, జూమ్ చేయను. ఇది లింక్ ఇక్కడికి వేరే పవర్ పాయింట్ యొక్క లింక్ రావాలంటే లింక్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కామెంట్ యాడ్ చేసుకోవాలంటే కామెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టెక్స్ట్ బాక్స్ మీకు చెప్పా కదా, షేప్స్లో కూడా ఉంది. ఇలా క్లిక్ చేస్తే డ్రాగ్ చేయాలి. నేను డ్రాగ్ చేయాలా, అందుకని ఇలా వచ్చింది. కావాలంటే ఇక్కడ ఈ ఎడ్జెస్లో ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా డాట్ ఉన్న చోట ఇంకా టైప్ చేసుకోవచ్చు. ఇది కూడా డిలీట్ అవ్వాలంటే సేమ్గా దాని బోర్డర్ మీద క్లిక్ చేసి డిలీట్ క్లిక్ చేస్తే కీబోర్డ్లో డిలీట్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ హెడ్డింగ్స్ ఫూటర్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అప్లై టు ఆల్ అంటే అప్లై అవుద్ది, లేకపోతే అప్లై అంటే ఒకదానికి అప్లై అవుద్ది. వర్డ్ అంటే తెలుసు కదా, వర్డ్ డిఫరెంట్ స్టైల్స్లో మళ్ళీ రిఫ్లెక్షన్ అలా. నెక్స్ట్ డేట్ టైం ఎంటర్ చేసుకోవాలంటే ఎంటర్ చేసుకోవచ్చు. స్లైడ్ నెంబర్ అంటే నెంబర్స్ లాగే. అప్లై అంటే అప్లై అవుద్ది, నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏదైనా, ఇది కూడా సేమే, ఇమేజ్ అయినా తెచ్చుకోవచ్చు, చార్ట్ అయినా పారాగ్రాఫ్ అయినా తెచ్చుకోవచ్చు. ఈక్వేషన్స్ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు డిలీట్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ ఇచ్చి కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. ఈక్వేషన్స్ దాకా అయిపోయినాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని దాని మీద క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అయిపోద్ది. ఏమో సింబల్ అని క్లిక్ చేస్తే మీకు ఫార్ములాని ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చింది ఎలాంటిది కావాలి అని. ఇక్కడ సెర్చ్ చేస్తే వాటి బట్టి మాది ఇక్కడ సింబల్స్ ఒక్కొక్కటి క్లిక్ చేస్తూ ఉంటే ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అవుద్ది. నెక్స్ట్ ఆన్లైన్ వీడియోస్ అని క్లిక్ చేసా. వీడియోస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దిస్ డివైస్లో నేను ఇప్పుడు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ వీడియో రావాలంటే ఇన్సర్ట్ అని క్లిక్ చేసా. ఇదిగోండి ఇక్కడ ఇన్సర్ట్ అయింది. దీని మీద క్లిక్ చేశాను అనుకోండి ప్లే అవుతుంది. మళ్ళీ ఇది పోవాలంటే ఈ బోర్డర్ కాదు, దీన్ని సెలెక్ట్ చేసి దీని మీద క్లిక్ చేసి, లేకపోతే ఈ బోర్డర్ మీద అయినా క్లిక్ చేసి కీబోర్డ్లో డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. పవర్ పాయింట్లో కావాలంటే మూవీస్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆడియో
మనం టైప్ చేసింది టైప్ చేసిందనే కాదు, మన ఆడియోని రికార్డ్ చేయాలంటే రికార్డ్ చేసిద్ది. పీసీలో ఉన్న ఆడియో యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ అంటే స్క్రీన్ రికార్డ్ చేసుకుంటావా అని. ఇంకా ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చాలా యూనిక్గా రాలే అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి గ్రేడియంట్ ఫిల్ అంటే ఇలా కలర్ఫుల్గా ఫిల్ అవుద్ది. కావాలంటే దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. చూడండి అక్కడ మారిద్ది, అడ్జస్ట్ చేసుకునే కొద్దీ ఇదిగోండి ఇలా మారుతూ ఉంటుంది. మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇలా కూడా మార్చుకోవచ్చు, తగ్గించడం పెంచడం. కలర్ మార్చుకోవచ్చు కావాలంటే ఇదిగోండి కలర్లో ఏ కలర్ కావాలి అని. ఇదిగోండి నేను ఇటు సైడ్ డ్రాగ్ చేస్తే ఇదిగోండి ఇలా మారిద్ది. దీని కలరు నేను వైట్గా పెట్టా. ఇప్పుడు ఇది ఇటు సైడ్ వరకు వైట్ వస్తుంది, ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు. చూడండి ఎంత యూనిక్ ఉందో. సగం చాలా వరకు స్కై బ్లూలో ఉంది, కొంచెమేమో వైట్ కలర్లో ఉంది. అప్లై టు ఆల్ అంటే అప్లై అవుద్ది, లేకపోతే రాంగ్ అన్నా కానీ ఉండిద్ది. కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వెళ్ళిపోద్ది. సారీ నేను ఒక మిస్టేక్ చేసా, జెడ్ కొట్టా కదా. ఇప్పుడు నేను ఇది టైప్ చేసా, ఇది కంట్రోల్ జెడ్ క్లిక్ చేసా, మళ్ళీ కంట్రోల్ వై కొట్టా. జెడ్ పోయింది కదా. ఇప్పుడు ఇట్లా క్లిక్ చేసా, కంట్రోల్ జెడ్స్ రావట్లా ఇందాకట్లాగా, అలా మారుతుంది. ఇంకా ఈ పార్ట్కి ఎంత చాలు. నెక్స్ట్ పార్ట్లో దీనికన్నా చాలా యూనిక్గా ఉండే ట్రిక్ చెబుతా. దాన్ని చూసి అందరూ బాగుందిరా ఎక్కడ నేర్చుకున్నావు అంటారు ఎవరైనా. దాన్ని తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోని ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.